భర్త చనిపోయి పుట్టడి దుఃఖంలో ఉన్న వృద్ధురాలిని సొంత మరిది ఇంట్లో నుంచి గెంటేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వడ్లపూడికి చెందిన రాఘవయ్య ఇటీవలే మరణించాడు. దీంతో రాఘవయ్య భార్య రమణమ్మ ఇక మరిది చంద్రయ్య ఇంట్లో ఉంటుంది. చంద్రయ్య కొడుకు రాకేష్ ఇటీవలే పొలాన్ని అమ్మేసి 30 లక్షల రూపాయలతో పరారయ్యాడు. వెళ్లిపోతూ ఇంట్లో నుంచి రమణమ్మను బయటకు నెట్టేసి తలుపులకు తాళం వేశారు. దీంతో వృద్ధురాలు తమ్ముడు రామకృష్ణ ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఇక తన అక్కకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నారు. డబ్బులు అమ్మేసి నీ పొలమేనా అదే? మా పొలమే. ఎవరి పేరుతో ఉండింది అది? అది ఆయన పేరుతోనే ఉండింది. ఆ పేరుతో ఉంటే నీకు కదా హక్కు. వాళ్ళు ఎట్ట ఎవరు అమ్మినోళ్ళు ఎవరు నీ పొలాన్ని? నా పొలాన్ని అమ్మింది ఆయన్ని కూడా బతి నడుపుకున్నారు. ఆయన చంద్రయ్య అమ్మింది మీ మరిది. వాళ్ళు ఏముందో ఇంట్లో నుంచి బయట వేసేసిండ్రు. తలుపు తాళం వేసుకుంటున్నారు. నిన్ను ఊరి దోస్తారు పో మీ అమ్మగారి ఇంటికని. మా ఆయన మేము చూసుకున్నాను. వాడు అన్న వాళ్ళు చూడలే, అంతా చూసింది నేనే. ఈ చెప్తేనే చూసింది. ఏ కాడికి చూడాలి భర్తను పుణ్యం ఉంటుందంటే ఇవాళ నాకు ఈ పుణ్యం.